అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయినిధి DNA రీసెర్చ్. ఈ రోజు మనం జన్యు వ్యాధుల నిర్ధారణలో క్రోమోజోమ్ పరీక్ష, క్యారియోటైపింగ్ పాత్ర అనే అంశం చర్చించబోతున్నాం. ఇందులో ప్రధానంగా క్రోమోజోమ్ పరీక్ష అంటే ఏమిటి? ఈ పరీక్షల కోసం రక్త, ఎముక మధ్య, నోటి లోపలి భాగం, చర్మం లేదా జుట్టు నుంచి కణాల నమూనాలన్నింటినీ ఎన్ని రకాలుగా సేకరించాలి? దీని ద్వారా ఆటోసోమల్ ట్రిసమీస్ మరియు సెక్స్ క్రోమోసోమ్ యాన్యుప్లాయిడీస్లో కల ఎన్ని రకాల వ్యాధులను నిర్ధారించవచ్చు లేదా అరికట్టవచ్చు? ప్రెగ్నెన్సీ, గర్భధారణ, సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ, క్యాన్సర్, గర్భస్రావం, అబార్షన్స్, ఫ్యామిలీ హిస్టరీ, జన్యుపరమైన వ్యాధులు కల కుటుంబ చరిత్ర లాంటి పరిస్థితుల్లో ఈ పరీక్ష ఖచ్చితంగా ఎందుకు అవసరమవుతుంది? ఒకవేళ తెలియక ఈ పరీక్ష చేసుకోకపోతే భవిష్యత్తులో ముందు తరాలకు కలిగే నష్టం ఏమిటి అనేది వివరించబడింది. ఈ అంశం గురించి పూర్తి వివరణ ఇప్పుడు మా ఛానల్లో అందుబాటులో ఉంది. దీనిపై జన్యుపరమైన సమీక్షలు మరియు జన్యు పరీక్షలకు సంబంధించిన ఏమైనా సందేహాలను మా వాట్సాప్ నంబర్ 9010771100కు పంపండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. అందరికీ